అల్లుడు రాలేదని అమాస ఆగుతుందా? ఎవ్వళ్ళొచ్చినా రాకపోయినా మీటింగ్లు నడుస్తూనే ఉన్నాయి. లీడర్ సాబులు జోరుగా ముచ్చట్లు చెప్తూనే ఉన్నారు. గదే ఏపీ అసెంబ్లీ మీటింగ్ల గురించే చెప్తున్నా. మరిగా ఏమేమి నడిచింది, ఎట్లెట్లా నడిచింది చూడాలి కదా. అట్లా పోయి అందరు నడుచుకుని వద్దాం పారి. పొత్తునా పోదునా ఓరా మసిలక, రావద్దు పోవద్దు రతనాల శిలక అన్నట్టు ఓ దిక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ళు అలిగి ఎలుగుల పడుతున్నా సరే, ఏపీలో అసెంబ్లీ మీటింగులు అయితే జోరుగా నడుస్తున్నాయి. దోస్తి కట్టిన 3 పార్టీల లీడర్లు రోజుకో ముచ్చట ముంగటేసుకొని అట్ట చేయాలి ఇట్లా చేయాలి అనుకుంటారు. అన్నేమో గాని ఇగో చదువుల మంత్రి లోకేష్ సారు ఓ మంచి ముచ్చటనే చెప్పిండు చూడరే. ఏ రోజైతే ప్రభుత్వ పాఠశాల బయట ఇంకా నో అడ్మిషన్స్, స్కూల్ ఫుల్ ఉందని ఆ బోర్డు వస్తుంది, ఆ రోజు నేను ఆనందపడతానని చెప్పాను అధ్యక్ష. గర్వంగా చెప్తున్నా, ఈ సంవత్సరంలో దాదాపు ఒక 100 పాఠశాలలో అదే పరిస్థితి ఏర్పడింది. నా లక్ష్యం ఏంటంటే అన్ని 42,000 పైచిలక పాఠశాలలు ఏదైతే ఉన్నాయో అన్ని పాఠశాలలు అదే పరిస్థితి రావాలని. 100 సర్కారు బడులల్లా సీట్లు లేవని బోర్డులు పెట్టినరాట, గొప్ప ముచ్చట్నే. ఇక అటు మండలి మీటింగులల్లా సుతా లీడర్లంతా ఒకళ్ళనొకళ్ళు మంచిగానే ఆర్చుకుండ్రు. బీఎస్సీ మీటింగులనేమో జీఎస్టీ మార్పులు చేర్పులకు మేము ఒప్పుకోం అట్లా ఇట్లా అన్నారట ఫ్యాన్ పార్టీ వాళ్ళు. కానీ ఆఖరికి మీటింగ్లకు వచ్చేసరికి ఇక గిట్ల అయిందట. బొత్స సత్యనారాయణ గారు బీఎస్సీలో మాట్లాడుతూ ఈ తీర్మానాన్ని మేము వ్యతిరేకిస్తాం అన్నారు. వ్యతిరేకిస్తే మీకు ఎక్కడి నుంచో ఫోన్ కాల్స్ వస్తాయని చెప్పాను. పులివెందుల శాసనసభ్యుడు ఇప్పుడే ట్వీట్ చేశాడు, ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయము, దీన్ని స్వాగతిస్తున్నామని. బొత్స సత్యనారాయణ గారు ఇప్పటికీ బీఎస్సీలో చెప్పిన మాట కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారా, వ్యతిరేకిస్తారా చెప్పమని నేను కోరుతున్నాను. అట్లా నడిచింది పంచాది. శాసనసభలో అంతా అయినోళ్ళే ఉన్నారు కాబట్టి అక్కడ ముచ్చట్లు సప్పసప్పగానే నడుస్తున్నాయి. కానీ మండలిలో ఫ్యాన్ పార్టీ వాళ్ళ బలగం గట్టిగా ఉంది కాబట్టి 2 దిక్కులకు లడాయి బరాబర్ నడుస్తుంది.